వేద సత్యవేదమణి చేస్తానక్క, చేస్తాను. ప్రేర్ చేయండి. వందనాలక్క. చెల్లికి వందనాలు. జిమ్ లో చేరి వచ్చిన సిస్టర్స్ అందరికి వేసినామని వందనాలు చెల్లిస్తున్నానమ్మా. ప్రార్థన చేసుకున్నాము. అత్యున్నత సింహాసనం పైన ఆసీనుడమైన మా గొప్ప దేవ, పరిశుద్ధుడమైన మా తండ్రి, దయాళుడమైన మా గొప్ప దేవ, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. నీతిమంతుడు, యథార్థవంతుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్న మా తండ్రివి, పూజ్యుడవు, పూజార్కుడవు, కరుణా సంపన్నుడవు. ఆయన మీ యొక్క వాత్సల్యత దినదినం మా ఇళ్ళ నూతనంగా పుట్టుచున్నది కనుక మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ ప్రేమకు, మీ దయకు తండ్రి మేమెంతో అనర్హులమైనప్పటికీ మీరు మమ్మల్ని అర్హులుగా చేసి తండ్రి మీ యొక్క పరిశుద్ధమైన రక్తమును మా కొరకు చిందించి పాప విమోచన కలిగించి ప్రభు మీ బిడ్డలుగా మమ్మల్ని చేసుకున్నారు. మీ సొత్తుగా మమ్మల్ని చేసుకున్నందుకై మీ ప్రేమకు, మీ దయకు వెళ్ళలేని స్థితి కోటి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి, ఈ సాయంకాల సమయంలో ప్రతిదినం తండ్రి మేము ఈ విధంగా కూడుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క భాగ్యానికై మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇందులో చేరి వచ్చిన బిడ్డను పేరు పేరు వంతున ఆశీర్వదించండి ప్రభు. ఏ కుటుంబాల్లో ఏ అవసరం ఉందో, ఏ ఎక్కడ ఉందో ప్రభు, ఏ అనారోగ్యం ఉందో తండ్రి, ఏ అస్వస్థత ఉందో ప్రతి ఒక్కటి ఎరిగిన దేవుడు తండ్రి. మా తలంపు పుట్టక మునిపే మా తలంపులు ఎరిగిన గొప్ప దేవుడు నాయన. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము మీ పాసంలోకి రావడానికి తండ్రి, తల్లిని గురించి ప్రార్థించడానికి మీరు మాకు ఇంకా అనుగ్రహించిన యొక్క ధన్యతకై మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. దయతో చేరు వచ్చిన బిడ్డలందరి అవసరతలు నక్కలను తీర్చి ఆరోగ్యం ఇచ్చి స్వస్థతనిచ్చి మీరే కాపాడమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. క్యాన్సర్ తో బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి. హాస్పిటల్ ఐసీయూలోని బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి ప్రభు. వారికి సంపూర్ణమైన స్వస్థను అనుగ్రహించి నీ వైపు చూస్తున్న బిడ్డలను నువ్వు ఎప్పుడు కూడా విడనాడే దేవుడు కాదు, మరణ ఆలకించే దేవుడు, చూస్తున్న దేవుడు, నిజమైన దేవుడు, ఉన్నవాడు అనువాడు అయిన గొప్ప దేవుడు నాయన. అటువంటి దేవుణ్ణి మేము కలిగి ఉన్నందుకు తండ్రి నిజంగా మేము ఎంతో కృతజ్ఞులమై ఉన్నాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నాయన మీరే కనికరం చూపించమని, స్వస్థను అనుగ్రహించమని మనం వేడుకుంటున్నాం. యుద్ధాల కొరకు ప్రార్థిస్తున్నాం. గాజా హమాస్ యుద్ధంతో, గాజా ఇశ్రాయేల్ యుద్ధం కొరకు ప్రార్థిస్తున్నాం. నాయన కనికరం చూపించండి ప్రభు. ఎంతమంది అమాయకులు నశించిపోతున్నారు నాయన తండ్రి. వారి ఎట్ల మీ దయకై, మీ కనికరంకై కోరుకుంటున్నాం. కృప చూపించండి. విడవడిన వారు వస్త్రం లేక, ఆహారం లేక ప్రభు, నీరు లేక ఎంతో బాధపడుతున్నారు నాయన. బిడ్డలను మీరే ఆదరించి ఆదుకోనండి తండ్రి. హమాస్ వాళ్ళు కూడా ఇశ్రాయేల్ బందీలుగా ఉన్న వారందరినీ విడిపించడానికి సహాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. కృప చూపించి మహిమ పొందండి. మరి ఉక్రెయిన్ రష్యా యుద్ధం కూడా ఆపబడినట్లు సహాయం చేయనా నాయన. ఎంతో నష్టము, ఎంతో బాధ, ఎంతో దుఃఖము నిజంగా మరువలేనిది ప్రభు నాయన. మీరే కనికరం చూపించండి. వీటన్నిటిని చూసినప్పుడు తండ్రి మీరు అక్కడ ఎంతో దగ్గరలో ఉన్నదని మేము ఎరుగుదాము నాయన తండ్రి. కానీ మీరు భయపడకూడని, ఇవన్నీ జరుగుతాయి కానీ రాకడ త్వరగా రాదని చెప్పినారు. ధైర్యంగా ఉండమని మాకు సెలవు ఇచ్చినారు ప్రభు. మీకు వందనాలు, స్తోత్రాలు. అవును ప్రభు, మేము మిమ్మల్ని కలిగి ఉన్నాం కాబట్టి మేము ధైర్యంగా ఉండగలుగుతున్నాం తండ్రి. అందుని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఎన్నికల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎన్నికలు సక్రమంగా జరిగినట్లు, ఏ దౌర్జన్యాలు, ఏ ఆటంకాలు కలగకుండా చక్కగా ప్రభు అందరూ లౌకిక పార్టీని ఎన్నుకునేలాగున్న ప్రతి ఒక్కరికి జ్ఞానం దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. ముఖ్యంగా బీజేపీ వస్తే క్రైస్తవులకు ఎంత అపారమైన నష్టం, ఎంత దుఃఖం నాయన. మీరే కనికరం చూపించి తండ్రి బీజేపీ రాకుండా సహాయం చేయండి. అప్పుడే మీ యొక్క వాక్యం ఇంకా ఎక్కువగా వెదజల్లబడుతుంది నాయన. దయచేసి మీ వాక్యానికి ఎటువంటి ఆటంకాలు, అడ్డంకులు రాకుండా తండ్రి మార్గాన్ని సరళం చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం నాయన. కృప చూపించి ప్రభు. నీ బిడ్డలకు కలుగుతున్న బాధను, వేదనను చూస్తున్నావు తండ్రి నాయన. మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. దయతో కనికరం చూపించి ఆ బిడ్డలకు నా బాధను తొలగించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. మాకైతే క్షేమాన్ని ఇచ్చినామని మేము ఊరుకోకుండా ప్రభు, ఎంతో భారం కలిగి తండ్రి మేము వారి కొరకు ప్రార్థించే వారిగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచున్నాను ఆయన. దయ చూపించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. కృప కనికరంగా మా తండ్రి ప్రభు. ఇంకా చిన్న బిడ్డలు ఎవరైనా ప్రభు ఎండ వేడి వల్ల బాధపడింటే వారిని కనికరించండి. వృద్ధాప్యులు ఉన్న వారిని కనికరించండి ప్రభు. ఎండ చాలా తీవ్రతగా ఉంది నాయన. మీ కనికరం, మీ దయ
మా పైన ఒకసారి ఉంచి తండ్రి ఎండ తీవ్రత నుంచి అందరినీ తప్పించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం నాయన. సహాయం చేసి మహిమ పొందండి గొప్ప దేవా. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ చేరువచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరును ఆశ్రయించి దీవించండి తండ్రి. మరి ఏ ఆటంకం లేకుండా మీటింగ్ సరళంగా జరగడానికి మీరే కృప చూపించమని మళ్ళీ వేడుకుంటున్నాం. పాడుతున్న బిడ్డను, వాక్యం చెప్తున్న బిడ్డలను మీ ఆత్మతో నింపండి ప్రభావ. చక్కగా మిమ్మల్ని పాడి మిమ్మల్ని స్తుతించుటకు సహాయం చేయండి. వాక్యం చెప్తున్న బిడ్డను మీ ఆత్మతో నింపండి. మేమందరం చక్కగా వాక్యం విని ఆ వాక్యాన్ని మా హృదయంలో ఉంచుకొని ప్రభా నాయన మమ్మల్ని మేము సరి చేసుకుంటూ మీ కొరకు బ్రతుకుటకు కృప చూపించమని మిమ్మల్ని వేడుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని ఎల్లవెల్ల హెచ్చిస్తూ పూజిస్తూ గణపరుస్తూ పరిశుద్ధుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సార్. అమృతక్క. అమృతక్క. ఓకే వేద, చాలా థ్యాంక్స్. మ్యూట్ లో ఉన్నాను, చూసుకోలేదు నేను. ఓకే, అవునక్క. థ్యాంక్ యూ వేద. చక్కటి పాట ప్రార్థన చేసినందుకు థ్యాంక్ యూ. ఇప్పుడు మన మధ్య సిస్టర్ రసజ్ఞ గారు ఉన్నారు. తను పాట పాడతారు. నేను స్తుతిస్తూ మహిమపరుస్తూ ఒక పాట పాడతారు. సిస్టర్ రసజ్ఞ. జూమ్ లో వాళ్ళందరికీ ప్రభు నామన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా సంఘ పెద్దలు కేజీ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. వినపడుతుందా సిస్టర్? వినిపిస్తుంది మా. అందరికి వచ్చిన పాటే అందరం కలిసి పాడుకుందాము. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం, నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం, నీ దయలేనిదే నేనేమౌదునో, నీ దయలేనిదే నేనేమౌదునో తెలియదయ్యా, నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో, చేయాలని ఆశిస్తారు అందనంత గొప్పవారిగా. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో, చేయాలని ఆశిస్తారు అందనంత గొప్పవారిగా. నీ దయ ఉంటే వారు కాగలరు అధిపతులుగా, నీ దయ లేకపోతే ఇలలో బ్రతుకుట జరుగునా. నీ సిలువ నీడలోనే నన్ను దాచియుంచావని, నా శేష జీవితాన్ని నీతోనే గడపాలని, నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం, నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నేలరాలి నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు, అపవాది కోరలకు అంటకుండా దాచావు. నేలరాలి నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు, అపవాది కోరలకు అంటకుండా దాచావు. నీ రెక్కల నీడలో నా ఆశ్రయ దుర్గము, ఏ కీడు నా దరికి రాకుండా నీ కృపను తోడుంచినావు. నీ పాదాల చెంతనే నే పరవశించాలని, నా ఆయువు ఉన్నంత వరకు నీ ప్రేమ పొందాలని, నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం, నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం, నీ దయలేనిదే నేనేమౌదునో, నీ దయలేనిదే నేనేమౌదునో
తెలియదయ్యా నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. అందరికీ వందనాలు. వందనాలు మా రసజ్ఞ సిస్టర్. పాట పాడినందుకు వందనాలు. నిజమే, దేవుడు దయ వల్లనే మనం ఉన్నాము. ఆయన కృపలో మనల్ని దాచినాడు కాబట్టి మనం క్షేమకరంగా ఉండగలిగినాము. ఆయన మన కోసం చేసిన ఆ త్యాగం అంతా కూడా మనం జ్ఞాపకం చేసుకోలేకపోతే మనం ఈ స్థితిలో ఉండం. కనుక చక్కగా ఎవరో ఈ పాట చాలా బాగా రాశారు. నాకు కూడా చాలా ఇష్టమైన పాట ఇది. ఆ పాటను పాడినందుకు సిస్టర్ కిరా సజ్ఞ గారికి వందనాలు. మరి ఇప్పుడు మన మధ్య ఉన్నటువంటి గ్రేస్ సిస్టర్ మనకు ఇంతకు ముందు తన సాక్ష్యం పంచుకున్నారు. ఆ సాక్ష్యము అందరినీ కదిలించింది అసలు కదా. అందరం అడిగినాం, ఇంకొకసారి చెప్పండి. అప్పుడు నెట్ సరిగా రాలేదు, అందుకు సిస్టర్ మాటలు పూర్తిగా మనం వినలేకపోయినాం. అందుకు ఇంకొక మారు చెప్పండి అని కూడా అడిగినాం గ్రేస్ కృపానందం గారిని. సిస్టర్ పాడేరు నుంచి మరొకసారి తన సాక్ష్యాన్ని పంచుకోవడానికి మన మధ్య ఉన్నారు. గ్రేస్ సిస్టర్, ఈ సమయాన్ని గ్రేస్ సిస్టర్కి ఇస్తున్నాము. సిస్టర్ గ్రేస్. గ్రేస్ కృపానందం గారు. ఓకే నాన్న, అందరికీ వెల్కమ్ వన్స్ అగైన్. వందనాలు నాయన, వందనాలు. సో అందరూ కదిలించబడ్డాం ఆ రోజు మాత్రం మీ సాక్ష్యం విని. బట్ సరిగా వినలేకపోయినాం, మధ్య మధ్యలో మిస్ అయితే కూడా మేమందరూ కూడా చాలా కదిలించబడ్డాం అనమాట. సో దేవుడు మరి ఈసారి మరి చక్కగా వినగలిగి వాక్యం కూడా పంచుకుంటారేమో. మరి సాక్ష్యాన్ని వింటూ తర్వాత వాక్యం కూడా చెప్పండి. ఓకే సిస్టర్. అందరికీ వందనాలండి. మళ్ళా నాకు ఇదే సమయాన్ని మరి మీరు దయచేసినందుకు కూడా మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవాదేవునికి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తా ఉన్నాను. ఇంత గొప్ప సాక్ష్యాన్ని నాకు ఇచ్చినందుకు ఆ ప్రభువుకే మరి స్తుతి చెల్లిస్తా ఉన్నాను. మరి ఎంతో భయంకరమైనటువంటి మరి హెల్త్ ప్రాబ్లం ఉన్నటువంటి నన్ను మరి ఆ కొండల ప్రదేశానికి తీసుకొని వెళ్ళి సముద్ర మట్టం కంటే కూడా 3600 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి ఆ ప్రదేశానికి మరి దేవుడు తోడుకొని వెళ్ళి మరి ఒక సింగిల్ లంగ్ తో, ఆ సింగిల్ లంగ్ కూడా 34% మాత్రమే వర్క్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి దాదాపు ఒక 13 సంవత్సరాలు మరి ఆయన మరి ఆరోగ్యకరమైన రెక్కల క్రింద నన్ను దాచి ఉంచాడు. మరి నిజంగా మరి మేము ఒక ప్రదేశానికి వెళ్ళాలంటే మరి అక్కడ కొన్ని ఫెసిలిటీస్ కూడా ఉండవండి. మెయిన్ ట్రాన్స్పోర్ట్ అనేది మెయిన్ ప్రాబ్లం అండి అక్కడ. మరి ఆటోస్ ఉండవు, బస్సెస్ ఉండవు, మరి కనీసం ఒక వెహికల్ కూడా మరి వెళ్ళలేనటువంటి స్థితులు అనమాట. ఎన్నో సార్లు మరి 2 వీలర్ మీద వెళ్ళినప్పుడు కూడా మరి కొన్ని సార్లు అక్కడ ఆగి మరి ఆ రాళ్లల్లో మరి ఆ నీళ్లలో మరి నడిచి మరి ఆ విలేజ్ కి వెళ్ళవలసిన పరిస్థితులు అనమాట. ఒకసారి మేము ఒక మెడికల్ కోర్స్ చేయడానికని మరి లంతాపుట్టికి వెళ్ళడం జరిగిందండి. అక్కడ లంతాపుట్ లో మరి వాళ్ళకి కొంచెం అకామిడేషన్ ప్రాబ్లం గా ఉండడం వల్ల బోండా హిల్ కి మమ్మల్ని పంపించడం జరిగింది. మరి ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ అండి అది. అక్కడ మరి మేము ఒకసారి మరి ఆ కోర్స్ చేయడానికి ఒక 3 months అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది అనమాట. అక్కడ ఆ బోండోస్ తోటి మరి ఫస్ట్ జనరేషన్ పిల్లలు అక్కడ మరి ఒక 6 years బ్యాక్ మరి అక్కడ చదువుతా ఉన్నారు. వాళ్ళకి కనీస మరి వస్త్రధారణ కూడా మరి సరిగా లేనటువంటి పరిస్థితి. వాళ్ళకి వస్త్రాలు కూడా ఉండవండి. మరి మనం యూట్యూబ్ లో చూడొచ్చు. వాళ్ళు మెడల్లో మరి ఇట్లా పూసలు వేసుకొని మరి జుట్టు కత్తిరించుకొని మరి ఇవన్నీ కూడా పూసలు వేసుకొని ఒక చిన్నది ఆ క్లాత్ మాత్రమే అది ఇట్లా మరి నడుంకి చుట్టుకొని ఉంటారన్నమాట లేడీస్. మరి జెంట్స్ అయితే ఒక చిన్న టవల్ అట్లా వేసుకొని ఉండడం జరుగుతుంది. అక్కడ కొంతమంది మాకు టీచర్స్ పరిచయం అవ్వడం ఆ స్కూల్లో. మరి ఆ స్కూల్ నుంచి మరి ఆ పిల్లలతో మరి కొంచెం హిందీ మరి అట్లా ఇంగ్లీష్ లో మెయింటైన్ చేస్తా, వాళ్ళతో మాట్లాడుతా ఆ పిల్లల్ని రీచ్ అవ్వడం, ఆ పిల్లల ద్వారా వాళ్ళ విలేజెస్ కి రీచ్ అవ్వడం కూడా జరిగిందండి. అక్కడ మరి అసలు భయంకరమైన పరిస్థితులు అనమాట. అక్కడ మరి అన్నలు ఉంటారు. ఎక్కువ వాళ్ళ స్థావరాలు ఏంటంటే అన్నలే. మరి ఒక విలేజ్ కి మేము వెళ్ళాము.
వాళ్ళకి కావాల్సిన నీడ్స్ అన్నమాట. మరి వెళ్ళి మరి కొంతమంది బ్రదర్స్ మాకు సపోర్ట్ చేసినప్పుడు మరి ఒక పేస్ట్, బ్రష్, వాళ్ళకి కావాల్సిన చెప్పులు, వాళ్ళకి కొంచెం నైటీస్ అన్నమాట పట్టుకొని వెళ్ళి వాళ్ళకి అక్కడే కొంచెం ఫుడ్ మరి అక్కడే ప్రిపేర్ చేసుకొని వెళ్ళామండి. వెళ్ళినప్పుడు ఒక విలేజ్ కి వెళ్ళడానికి మరి అక్కడ ట్రాన్స్పోర్ట్ కూడా లేదు. కనీసం ఒక 2 వీలర్ కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి అన్నమాట. ఆ కొండ ఇట్లా పైకెక్కి మరి ఇట్లా దిగి మరి చాలా లోతుకు దిగి మరి ఇంకొక మరి కొండ మీదకి ఎక్కుతా ఉన్నప్పుడు అక్కడ మరి కొంతమంది బాణాలు మరి దివిటీలు పట్టుకొని వస్తా ఉన్నారు. మాకైతే చాలా భయమేసింది. మా 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 తల మీదేమో పెద్ద లగేజ్, ఒక్కొక్కళ్ళేమో కొన్ని చెప్పుల బ్యాగ్స్, కొన్ని వాళ్ళకి సోప్స్, బ్రష్ అవి కొన్ని పెట్టుకున్నారు. కొంతమందేమో రైస్, కొంతమందేమో కర్రీ, కొంతమందేమో ఇంకొక ఏదో వెజిటబుల్ కర్రీ అట్లా పట్టుకొని నడుచుకొని మేము వెళ్తా ఉన్నప్పుడు ఆ విలేజర్స్ ని కొంతమందిని మరి ఆ స్టూడెంట్స్ కొంతమందిని పట్టుకొని వెళ్తా ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా ఎదురొస్తా ఉన్నారండి. అవి చాలా భయమేసింది. ఇంకా వాళ్ళ చేతుల్లో ఒక్కొక్కళ్ళ చేతిలో ఒక బాణం, ఒక దివిటి అంటే చిన్న లాంతర్ లాంటిదన్నమాట అది. అది పట్టుకొని వస్తా ఉంటే వాళ్ళు మరి అప్పట్లో మరి అక్కడంట మరి వాళ్ళని చూసి ఎవరైనా నవ్వితే వెంటనే బాణాలేసే పరిస్థితంట. వాళ్ళకి అంత పవర్స్ ఉంటాయంటండి. మరి గవర్నమెంట్ కూడా వాళ్ళని రిస్ట్రిక్షన్ చేయదంట. అయితే మరి అట్లా వస్తా ఉన్నప్పుడు ప్రభువా నువ్వే కాపాడాలి నాయన, నువ్వే కాపాడాలి నాయన అనుకోని అందరం ప్రేయర్ చేసుకుంటా నెమ్మదిగా అట్లా వెళ్ళినప్పుడు దేవుని కృప వల్ల వాళ్ళైతే మమ్మల్ని ఏమనలేదండి. చక్కగా మరి వాళ్ళు పక్కకి జరిగి మరి దారి ఇవ్వడం జరిగింది. ఆ విలేజ్ కి వెళ్ళి వాళ్ళందరినీ కూడా ఒక దగ్గర కూర్చోబెట్టి వాళ్ళందరూ ప్లేట్స్ తెచ్చుకున్నాక వాళ్ళందరికి కొంచెం రైస్ పెట్టినప్పుడు చక్కగా అక్కడే కూర్చొని తిన్నారు. కూర్చొని తిన్నప్పుడు వాళ్ళకి చెప్పులు ఇవ్వడము, కొంచెం బ్రష్లు ఇవ్వడం ఇచ్చిన తర్వాత నెమ్మదిగా కూర్చోబెట్టి అక్కడ మరి హిందీ మాట్లాడుతా ఉంటే ఇక్కడ ఎవరికైనా తెలుగు అర్థమవుతుందా అన్నప్పుడు ఒక లేడీ లెగిచిందండి. అసలు ఎంత వండర్ అంటే ఆ దేవుని కృప అన్నమాట. ఆమె అంట మరి ఒక నక్సలైట్ అంట. ఆ నక్సలైట్స్ లో నుంచి ఆమె వచ్చి మరి ఆ గ్రామంలో జీవిస్తా ఉందంట. ఆమెకి మరి ఒక 3-4 లాంగ్వేజెస్ వరకు ఆమెకి వచ్చంట. అయితే ఆమెను పట్టుకున్నప్పుడు మరి ఆమె హిస్టరీ మొత్తం చెప్పింది. ఇలా మీ ఊర్లు తెలుసు, మరి మీరు తెలుసు ఇక్కడ మరి అని చెప్పినప్పుడు ఆమెని మరి ఎట్లాగో రిక్వెస్ట్ చేసి మరి ఇక్కడ మరి తెలుగులో చెప్పడం, ఆమె బోండో లాంగ్వేజ్ లో వాళ్ళకి సువార్త అందించడం అన్నమాట. అక్కడ మరి దేవుని కృప వల్ల ఆ బోండో హిల్ లో మరి ఆ బోండో విలేజ్ లో మరి ఆ గ్రామస్తులందరూ కూడా మరి చిన్నవారేంటి, పెద్దవారేంటి, మరి ముసలి వాళ్ళేంటి మరి ఎంతో చక్కగా మరి దేవుని సువార్త వినడం జరిగిందండి. అసలు ఎంత దేవుని కృప అంటే అది మహాదేవుని కృప అన్నమాట. ఆ రోజు ఆ 4 వీలర్ కూడా మరి ఆ కొండ ఎక్కలేనటువంటి పరిస్థితి. కానీ దేవుడు ఎంతో చక్కగా మరి అక్కడికి నడిపించి మరి అక్కడ పరిచర్య చేయడానికి కూడా మరి సువార్త పరిచర్య చేయడానికి కూడా మరి దేవుడు ఎంతగానో కృప చూపించారండి. మరి ఉంది విలేజ్ కూడా మరి చూస్తే మరి కూడా మాకు ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా ప్రజలు ఎట్లాంటి వాళ్ళంటే మరి వాళ్ళు ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్ అంటారండి. మరి వాళ్ళు మరి ఆ ట్రైబల్ లోనే మరి వాళ్ళు చాలా తక్కువ క్యాస్ట్ అన్నట్టు అనమాట. అయితే మరి వాళ్ళు కూడా మరి మేము వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా మరి వాళ్ళు తాళాలు వేసుకొని ఇళ్లల్లో మరి ఉండేవాళ్ళు. ఎవ్వరు మరి కనిపించేవాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళకి ఎంతగానో సిగ్గనమాట. మరి హాస్పిటల్ కూడా వాళ్ళు వెళ్ళరు. మరి డెలివరీస్ కూడా మరి వాళ్ళ పెద్దవాళ్ళని పిలిపించుకొని మరి వాళ్ళు ఇళ్లలోనే డెలివరీస్ చేసేసుకుంటారండి. మరి ఏఎన్ఎం చెప్తారు, మరి హాస్పిటల్కి వచ్చామని చెప్పండి, మరి హాస్పిటల్లోనే డెలివరీ అయ్యామని చెప్పండి అని ఆవిడ చెప్తారు. ఆవిడేం చేస్తుంది పాపం, అట్లానే ఆవిడ రాసుకోవడం జరిగింది. అయితే మరి అంత మరి సిగ్గుగా మరి వాళ్ళకి ఎందుకు అంత సిగ్గుగా ఫీల్ అవుతారో మరి తెలియదు కానీ మరి మేము కూడా గ్రామానికి వెళ్ళినప్పుడు మరి పెద్దలందరూ వచ్చి మరి ఆ గ్రామంలో స్వార్థ చెప్పడం ద్వారా ఆ గ్రామస్తులు కూడా మరి ప్రతి ఆదివారం రమ్మంటారు మీ గ్రామానికి అన్నప్పుడు మరి రండి సార్ అంటాం జరిగింది. మరి తర్వాత నుంచి మేము ఫాలో అప్ చేయడం మరి చేసినప్పుడు వాళ్ళు ఇళ్లల్లో కూర్చొని బయటికి రాకపోవడం, మరి తర్వాత ఇంకొక మరి అక్కడే మరి హుకుంపేట మరి సంఘస్థుల్ని మరి ఒక బ్రదర్ ఉండేవాళ్ళండి. ఆయన తీసుకొని వెళ్ళినప్పుడు మరి వాళ్ళ లాంగ్వేజ్ లో మరి పిటిజే లాంగ్వేజ్ లో కువీలో మరి మాట్లాడడం, వాళ్ళని లోపల నుంచి బయటికి చేయి పట్టుకొని తీసుకొచ్చి అక్కడ బయట ఒక మరి చెట్టు కింద కూర్చోబెట్టి వాళ్ళకి అట్లా సువార్త చెప్పడం,
మరి చిన్న పిల్లల్ని మరి సండే స్కూల్ ద్వారా మరి అక్కడ చాలా మినిస్ట్రీ మరి డెవలప్ అయినట్లుగా చూస్తా ఉన్నాం. మరి ఒక 6 కుటుంబాల నుంచి ఒక 6 స్త్రీలు రక్షించబడి మరి సంఘంలో చేర్చబడి మరి ఆరాధిస్తా ఉన్నారండి. మరైతే మరి ఒకసారి ఇట్లానే మరి బోండా హిల్ కి వెళ్ళి రావాల్సిన పరిస్థితులు అన్నమాట. వాళ్ళకి క్రిస్మస్ సందర్భంగా ఆ ఫస్ట్ జనరేషన్ మరి ఏ జనరేషన్ అయితే చదువుకుంటా ఉన్నారో వాళ్ళ హాస్టల్ కి వెళ్ళి పిల్లలకి సువార్త చెప్పాలని మరి అన్న వాళ్ళు కొంత మరి సపోర్ట్ చేసినప్పుడు వాళ్ళకి వెళ్ళి సైజులు తీసుకొని బట్టలు కొనిద్దామని చెప్పి మరి వెళ్ళి వస్తా ఉన్నప్పుడు మరి అక్కడ వస్తా ఉంటే కూడా మరి ఆ రోజు ఈవినింగ్ 6:30, 7 అవుతా ఉందండి. వస్తా ఉన్నాము. అది మామూలు రోడ్ లాగా ఉండవండి. చాలా భయంకరమైన టర్నింగ్స్, ఒక్కొక్క చోట రోడ్డు ఉండదు. భయంకరమైన రాళ్ళు ఉంటాయి. మరి స్ట్రీట్ లైట్స్ అసలైతే ఉండవండి. ఈవినింగ్ 6 అయితే మరి ఏ ట్రాన్స్పోర్ట్ కూడా మనకి రోడ్డు మీద కనిపించదండి. బస్సులు కూడా కనిపించవు. అయితే మరి వస్తా ఉంటాయి. ఆ రోజు కూడా మరి చిన్న టర్నింగ్ మరి తిరుగుతా ఉన్నాము. మరి ఇద్దరం ఎలా పడిపోయామో తెలియదండి. బండి మీద నుంచి ఇద్దరం కూడా పడిపోయాం. పడిపోయినప్పుడు మరి ఆయన ఎక్కడ పడిపోయారో నాకు తెలియదు. నేను ఎక్కడ పడిపోయానో ఆయనకు తెలియదు. ఇద్దరం ఒకళ్ళనొకళ్ళు మరి పిలుస్తా మరి నువ్వు బ్రతికున్నావా అంటే నువ్వు బ్రతికున్నావా అని ఇద్దరం మాట్లాడుకోవడం ఆ చీకట్లో మరి నెమ్మదిగా ఇద్దరం ఆ సౌండ్ బట్టి ఇద్దరం వాయిస్ ఆ సౌండ్ బట్టి మరి దగ్గరికి రావడం మరి ఏమన్నా విరిగినాయా అని చూడడం మరి దేవుని కృపలో అలా ఇంకా లెగవలేని పరిస్థితి అండి. ఆ రోడ్డు పక్కనే అట్లా ఒక చాలా పెద్ద లోయ అన్నమాట. అక్కడ ఒక గుడి ఉంది. మరి విగ్రహారాధనకు సంబంధించిన గుడి ఉంది. ఆ గుడి దగ్గర పెద్ద లోయ అన్నమాట. చాలా తిరిగినప్పుడు మరి చాలా సేపు అయిన తర్వాత ఒక పిక్స్ పట్టుకొని వస్తా ఉన్నారండి. వాళ్ళు భయపడిపోయి మేము చనిపోయాం అనుకొని వాళ్ళు మా దగ్గరికి రావట్లేదు. అయ్యా మేము బతికే ఉన్నాం, మా దగ్గరికి రండి బాబు, మమ్మల్ని లేపండి బాబు అన్నప్పుడు వాళ్ళు అప్పుడు మరి ధైర్యం చేసి వాళ్ళు ముందుకు వచ్చారండి. అంతకు ముందే ఒక 10 minutes ముందు అక్కడ ఒక యాక్సిడెంట్ అయిందంట కారు. మరి అతనైతే మరి స్పాట్ లోనే అక్కడ చనిపోవడం జరిగిందంటండి. మరి అంతగా మరి ఇంకొక అతనికైతే మరి చెయ్యి విరగడం జరిగిందంటండి. అందుకని వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారంట. లేకపోతే వాళ్ళు కూడా ఆ టైంలో అక్కడ ఉండేవాళ్ళు కాదనమాట. అది ఒక విలేజ్ కి చాలా దూరంలో ఉంది. అది ఊరి చివరనమాట గుడి. అక్కడ మరి వాళ్ళందరూ కూడా రావడం, దేవుని కృపలో మమ్మల్ని లేపడం, ఆ రోజు కూడా మరి ఎంతో భయంకరమైన దెబ్బలు కానీ మరి ఎక్కడ కూడా ఏ ముక్క కూడా దేవుడు విరగకుండా ఎంతగానో కాపాడాడండి. అసలు దేవుని మహా కృప అనమాట. చర్చి కన్స్ట్రక్షన్ చేద్దాం అనుకున్నప్పుడల్లా మరి మాకు తెలియదు కానీ మొన్న రీసెంట్ గా వాళ్ళు చెప్తా ఉన్నారు ఆ విలేజర్స్ వాళ్ళకి తరతరాల నుంచి మరి గ్రామానికి ఒక గ్రామ దేవతలు శక్తులు ఉంటాయంటండి. నేను కూడా ఎప్పుడు నమ్మేదాన్ని కాదు కానీ ఏంటి ఇవన్నీ చేతబళ్ళు, చిల్లంగులు ఇవన్నీ కూడా మరి లేవు అనుకునే వాళ్ళం. కానీ నిజంగా అక్కడికి వెళ్ళి చూసినప్పుడు విచ్ క్రాఫ్ట్ మరి అక్కడ ఎంతగానో బలంగా పనిచేస్తా ఉంటది. మా ఏజెన్సీలో అయితే విగ్రహాలు మనకి ఎక్కడ కనిపించవండి. ఒక రాయిని పెట్టుకొని దానికి ఒక కోడిని బలిస్తే దాని మీద రక్తం చల్లినప్పుడు అదే ఒక శక్తి అన్నమాట. అదే ఒక మరి అక్కడ వాళ్ళు కొన్ని తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళు ఏదో మరి చదువుతా ఉంటారు, గురువులు అంటారు వాళ్ళని. వాళ్ళు మరి చేసినప్పుడు అవి చేతబళ్ళు జరుగుతూ ఉంటాయండి. మరి చెడుపులు మరి ఎవరన్నా వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు వాళ్ళకి చెడుపు చిల్లంగు చేయడం, వాళ్ళు మరి బాగా లేకుండా రావడం, అట్లాగా వచ్చి చనిపోవడం జరుగుతూ ఉండేయండి. అవన్నీ కూడా మేము నమ్మే వాళ్ళం కాదు. కానీ నిజంగా ఒక రోజు మరి ఒక విలేజ్, బాకూర్ అనే విలేజ్, అది భయంకరమైన విలేజ్ అన్నమాట. చాలా విగ్రహారాధన విలేజ్. అది ఇప్పటికి కూడా అదే స్థితిలో ఉంది. అక్కడ మరి మినిస్ట్రీ జరుగుతుంది కానీ ఒక హౌస్ లో మాత్రమే ఒక సిస్టర్ మరి మా హౌస్ ఓనర్ అంకుల్ వాళ్ళ చెల్లి వాళ్ళ ఇంట్లో మాత్రమే జరుగుతుంది. వాళ్ళని కూడా ఇల్లు కాల్ చేయడం, ఎంతో భయంకరమైన ఇబ్బందులు పెట్టినా గానీ వాళ్ళు మా దేవుడు మాకు కావాలని మరి అక్కడే జరిగిస్తా ఉన్నారు. మరి ఆ విలేజ్ కి వెళ్ళినప్పుడు మరి అక్కడ సువార్త ప్రకటించి వచ్చినప్పుడు మరి ఆ గ్రామంలోనే ఎవరో ఒక అతను ఉన్నాడంట. మరి మాకు తెలియదు కానీ ఆ రోజు ఇంటికి రాగానే ఇక మరి ఫస్ట్ నాకే అండి కళ్ళు తిరగడం, వామిటింగ్స్ అవ్వడం, భయంకరంగా మరి అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోయాను. నైట్ 12 o'clock నుంచి మరి మా హస్బెండ్ కి
బాగాలేదనమాట. అయితే మాతో పాటు ఇంకొక ఫ్యామిలీ, మా హుకుంపేట చర్చ్ మెంబర్ ఒక ఆంటీ ఉండేవాళ్ళు, కమలావతి అని. ఆమె అక్కడ హాస్పిటల్లో PHN గా జాబ్ చేస్తా ఉండేవాళ్ళు. ఆవిడ వాళ్ళ హస్బెండ్ కూడా మాతోనే పడుకోవడం జరిగింది. ఏంటి పిల్లలకి ఇలా అయిపోతుందని చెప్పి ఆవిడ లేచి మరి ఒకసారి మొహం కడుక్కొని వచ్చి పిల్లల దగ్గర కూర్చుందాం అనుకొని, మరి మేము వాళ్ళు పక్క పక్కనే మంచాలు వేసుకున్నాం, కానీ మరి ఆవిడ బయటికి వెళ్ళొద్దాం అని చెప్పి లేచిందండి. ఆవిడైతే ఇంకా మా ఇంట్లోనే చనిపోయింది, గురకు వచ్చేసింది. మరి అక్కడ వామిటింగ్ అయిపోయింది, అక్కడే మోషన్ అయిపోయింది, అక్కడే యూరిన్ పాస్ చేసేసింది. ఇంకా ఆమె అయితే ఇంకా మనిషి అయితే లేదండి. మరి ఆ శక్తుల ప్రభావం మరి మా మీద, మరి మాతో ఉన్న వాళ్ళ మీద కూడా ఎంతో భయంకరంగా మరి ఆ దినాన పనిచేసింది. అయితే మరి ఆంటీ అక్కడే చనిపోవడం, మరి ఇంకా వాళ్ళ హస్బెండ్ ఉండి అంకుల్ మాకేం చేయాలో తెలియట్లేదు, గట్టిగా ప్రార్థన చేయండి అంకుల్ అంటే, మరి ఆయన లేచి మరి ఆయన పాపాలు ఒప్పుకొని ఆవిడ పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేసినప్పుడు ఆయనకైతే నిజంగా మారు మనసు లేదు. ఆవిడ మరి ఎంతో మరి పరిచర్య చేసేది. ప్రతిరోజు జాబ్కి వెళ్ళి రావడం, ఈవినింగ్ మరి మేమందరం కలిసి ఆ హుక్కుపేట గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళడం, మరి సువార్త చెప్పడం, పర్సనల్ గా సువార్త చెప్పడం, మరి ఆ చుట్టుపక్కల ఊర్లకు వెళ్ళి ప్రతిరోజు మరి సాయంత్రాలు మరి మేము అట్లా వెళ్ళడం జరిగేదండి. ఇంకైతే ఆ దినాన మరి అంకుల్ మరి మరి ఆయన మరి దేవుణ్ణి వేడుకున్నప్పుడు మరి దేవుడు మరలా ఆ ప్రాణాన్ని ఆమెకి మరి మరి రప్పించడం జరిగిందండి. ఆ నైట్ లో హాస్పిటల్ ఉండదు, నైట్ లో మరి వెహికల్స్ ఉండవు, నైట్ లో మరి మరి అక్కడ డాక్టర్స్ మరి అవైలబిలిటీ ఉండరు, మరి స్టాఫ్ నర్స్ ఉన్నా వాళ్ళు మరి కేస్ టేకప్ చేయలేని కండిషన్స్, ఎంతో భయంకరమైన కండిషన్స్ లో మరి దేవుడు మరి ఆ ప్రార్థన విని ఆ రాత్రి సమయంలోనే ఆవిడ్ని బ్రతికిచ్చారండి. అసలు అట్లాగా మరి నైట్ 3 o'clock దాకా మా హౌస్ ఓనర్ అంకుల్ వాళ్ళ మా హౌస్ ఓనర్ అంకుల్ వాళ్ళ బాబు, హౌస్ ఓనర్, ఆంటీ అందరు వచ్చి అలా మోకాళ్ళ మీద అందరూ ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ఎగ్జాక్ట్లీ 3 o'clock కి అండి మరి మేమందరం కూడా విడుదల పొంది మరి ప్రభువుని స్తుతించడం జరిగింది. ఇంకా ఆ రోజు నుంచి మనం ఇట్లా కాదు, ఇంకా పవర్ఫుల్ ప్రేయర్స్ మనకు అవసరం అనుకొని మరి ఉపవాస ప్రార్థనలు, మరి సంఘ ప్రార్థనలు, మరి మేము మరి పర్సనల్ గా ప్రార్థనలు, మరి ఫ్యామిలీ ప్రేయర్స్ ఇంకా మరి ఎక్కువగా చేయడం వల్ల మరి దేవుని శక్తిని పొందుకొని ఆయా గ్రామాలకు వెళ్ళినప్పుడు మరి ఎంతో భయంకరమైనటువంటి గురువులు, తాంత్రికులు, మరి ఎంతో మరి చెడుకులు చిల్లంగులు చేసే వాళ్ళు కూడా మరి అక్కడ సువార్త ప్రకటించడం జరిగిందండి. అనేక గ్రామాల్లో మరి దాదాపు సువార్త చెప్పినప్పుడు మార్చబడ్డాడు, మారు మనసు పొందారు. మరి ఒక 2-3 times హుకుంపేటకి రావడం జరిగింది. పాపం వాళ్ళ దగ్గర ఛార్జెస్ లేకపోవడం వల్ల, అయ్యా మరి మీరు ఇంత దూరం మా దగ్గరికి రావాల్సిన అవసరం లేదని చెప్పి మరి అక్కడే చుట్టుపక్కల కాపుర్లకి వాళ్ళని అప్పగించడం, అక్కడ వాళ్ళ సంఘాలకి మరి వాళ్ళని పంపించడం, అట్లాగా మరి ఒక 10-15 గ్రామాలు మరి అట్లాగా మరి సువార్త ద్వారా రక్షించబడ్డం, ఆయా మరి సేవకులకి సంఘాలకి వాళ్ళని పంపించడం కూడా జరిగిందండి. దేవుడు ఎంతగానో మరి అట్లాంటి తెలియని ప్రజల మధ్య, అంత కఠినమైన ప్రజల మధ్య వాడుకుంటూ వచ్చినప్పుడు మరి నా అనారోగ్య పరిస్థితి చూస్తే మరి అప్పుడైతే నాకు తెలీదు, కొంచెం ఆయాసంగా ఉండేది, కాసేపు ఒక 5-10 minutes ఆగేదాన్ని, మరలా కొండ ఎక్కవలసి వచ్చేది అనమాట. అట్లాగా మరి మా హస్బెండ్ చేయి పట్టుకొని లాగడం, నెమ్మదిగా అట్లా ఎక్కించడం, ఎట్లా గట్ట ఇద్దరం నెమ్మదిగా అట్లా ఎక్కడం, ఆయా గ్రామాలకు వెళ్ళడం, అక్కడ మరి నైట్ మరి చీకటి అయితే మరి తిరిగి మళ్ళా హుకుంపేట రాలేనటువంటి పరిస్థితి, ఆ రాత్రికి అక్కడే ఉండిపోవడం అట్లా జరిగిందండి. కానీ దేవుడు మరి ఎంతో గొప్ప దేవుడు, ఆ సువార్త ద్వారా మరి ఎంతో మంది మరి రక్షించబడినట్లుగా రక్షించబడ్డారండి. దాదాపు మరి మేము 11 మండలాలు కూడా మరి అన్ని ప్రదేశాలకు వెళ్ళడం జరిగింది. మరి ఆయా గ్రామాల్లో మరి సువార్త కూడికలు పెట్టడం జరిగింది. ఆయా గ్రామాలకు వెళ్ళి కుటుంబాల్లో మరి ప్రార్థన జరిపించడం జరిగింది. తద్వారా అనేక మంది మరి అక్కడ మార్చబడడం కూడా మరి జరిగిందండి. అయితే మరి తర్వాత మరి అక్కడ మందిరం స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ టైం మరి సువార్తకి మరి మా హస్బెండ్ మరి అట్లా ఒరిస్సా బోర్డర్ దగ్గర ఒక విలేజ్ ఉందండి, అక్కడ సొడుగు అనే విలేజ్ కి వెళ్ళి మరి స్వార్థ ప్రకటించి వస్తా ఉన్నప్పుడు మరి ఇంటి దగ్గరే ఏమైనా తినటానికి తెచ్చుకుందాం,
మరి మార్నింగ్ నుంచి ఏం తినలేదు అని మరి అట్లా బజార్కి వెళ్ళి వస్తున్నారు. మరి అంతలోకి ఒక పెద్ద కుక్క వచ్చి టైర్ కింద పడిపోవడం, ఫస్ట్ కాలు విరిగిపోవడం జరిగిందండి. ఫస్ట్ కాలు విరిగిపోయినప్పుడు మరి ఏం చేయాలో తెలియదు, ఎక్కడ డాక్టర్స్ ఉంటారో తెలియదు, ఏ హాస్పిటల్కి వెళ్ళాలో తెలియదు. కానీ మరి వైఎంసీలో దేవదానం అంకుల్ గారిని అడిగినప్పుడు ఆయన వెంటనే రెస్పాండ్ అయ్యి రావటం, మరి అక్కడ మరి నాతి అనిల్ కుమార్ గారు అని ఆర్థో సర్జన్ ఉన్నారండి, ఆయన దగ్గరికి తీసుకొని వెళ్ళడం, అక్కడ చూపెట్టగానే మరి కాలంట మరి మెయిన్ బోను మరి రెండుగా చీలిపోవటం అనేది జరిగిందండి. ఇంకా ఇద్దరం ఒకరిని చూసి ఒకళ్ళు ఏడుస్తా ఉన్నాం. ఏం చేయాలో తెలియని పరిస్థితి, డబ్బులు లేవు, ఎవరు సపోర్ట్ లేదు, ఇద్దరమే ఉన్నాం. అసలు ఏం చేయాలో తెలియక మరి ఇద్దరం అట్లా ఏడుస్తా ఉన్నప్పుడు అంకుల్ ఓదార్చి మరి ఏం కాదులే, మరి దేవుడు చూస్తాడు, మరి మీరు సర్జరీ చేయించుకోండి అని ధైర్యపరిచి మరి ఆయనే డాక్టర్ గారిని పరిచయం చేయడం, అట్లాగా సర్జరీ చేయించుకోవడం. మరి దేవుని కృప వల్ల ఒక 6 months పట్టిందండి ఆ కాలు రికవరీ అవడానికి. మరి రికవరీ అయింది. మరి అక్కడ మరి శ్రీహరిపురం అసెంబ్లీ నుంచి కూడా మరి ప్రతి వారు మరి వాళ్ళే ఎంతో కష్టపడి అక్కడ హుకుంపేట రావడం, మరి నిమ్మలగొంది వెళ్ళడం, అక్కడ పరిచర్య చేయడం మరి జరుగుతూ ఉండేదండి. తర్వాత అట్లా అయిన తర్వాత మరి ఒకసారి మరి ఒక కోర్స్ లో జాయిన్ అవ్వడం జరిగిందండి. ఇద్దరం ఒక కోర్స్ అంటే సూసైడ్ చేసుకునే యూత్ ని మరి మనం ఎలాగా కౌన్సిలింగ్ చేసి వాళ్ళని దేవుడి వైపు ఎలా చదవాలి, ఇట్లా మనం అనేక మందిని ఈ విధంగా కూడా రక్షించాలని చెప్పి ఇద్దరం నిర్ణయించుకొని ఆ కోర్సు మరి కంప్లీట్ చేసామండి. ఇక ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కి మేము తప్పకుండా మరి వాళ్ళు ఇచ్చిన ప్లేస్ కి మేము వెళ్ళాలి, అక్కడే ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉంటది. అయితే దానికోసం సిద్ధపడి వెళ్తా ఉన్నప్పుడు మరి అక్కడ సభవరం దాటిన తర్వాత ఆ నర్వా రోడ్ లో ఇద్దరం మరి నాకైతే ఒక స్వరం వినిపిస్తా ఉంది, అది అక్కడ మీరు పడిపోబోతున్నారు, ఇంకా మీరు లేరు, ఇక మీ పని అయిపోయిందని ఒక స్వరం వినిపిస్తా ఉందండి. మరి అక్కడ మరి నిజంగానే మరి ఆ టర్నింగ్ దాటిన తర్వాత మరి దేవానికి స్తుతులు ఆయన, ఈ టర్నింగ్ లో నేను పడతానని చెప్తుంది ఎవరు, మరి నేనైతే పడకూడదు, మరి నేనైతే సేఫ్ గా ఉండాలి, మరి మేమైతే క్షేమంగా వెళ్ళండి ప్రభా అన్నప్పుడు మరి ఆ టర్నింగ్ దాటేమో నీ స్తుతులు ప్రభా అంటా ఉన్నాను. ఇంకంతలోకి వెంటనే ఇద్దరం పడిపోయామండి. బండి మీద నుంచి ఇద్దరం పడిపోవడం, మరి ఆయన కూడా అప్పుడు మరి అలాగే మరి ఫ్రాక్చర్ అవడం, అదైతే మరి ముందు కాలు కంటే కూడా మరి ఇది ఇంకా భయంకరంగా ముందు లెఫ్ట్ లెగ్ ఫ్రాక్చర్ అయింది. మరి ఒక 1 year తర్వాత మళ్ళీ ఆ ప్లేట్స్ అవన్నీ కూడా రిమూవ్ చేయించుకున్నారు. మళ్ళీ తర్వాత మరి ఒక 2 years తర్వాత రిమూవ్ చేయించుకున్న తర్వాత వెంటనే మరలా ఈ రైట్ లెగ్ అండి, ఆ రైట్ లెగ్ కూడా ఎట్లాగంటే మోకాలు మరి ఎముకంతా కూడా చిన్న చిన్న ముక్కలు అయిపోయిందంట. అప్పుడు కూడా మరి ఏం చేయాలి ప్రభా, ఎక్కడికి వెళ్ళాలి ప్రభా, మరి మీరే మా సహాయం, మాకైతే తెలియదని మరి KGH లో మరి విజయనగరం నుంచి ఒక ఆంటీ ఉంటారండి, ఆంటీకి కాల్ చేస్తే అమ్మ నేను ఇక్కడ లేను, మరి నేను నెల్లూరు వెళ్ళిపోయాను అని చెప్పారు. 108కి కాల్ చేసాము, ఇద్దరమే. అప్పుడు మరి KGH లో మరి వెళ్ళడానికి మరి అక్కడ ఆంటీ లేరు, ఎవరు చూస్తారు, ఉన్నది చేతిలో 1300. మరి ఎక్కడికైనా వెళ్ళాలంటే ఐసీలో పెడతారు, కనీసం ఒక 1 lakh మేము బిల్ పే చేయగలిగే ఆ స్థితిలో ఉండాలన్నమాట. అయితే ఇంకా ఏడ్చుకొని ఇట్లా ప్రార్థన చేసుకుంటా వెళ్తున్నప్పుడు మరలా అక్కడికి వెళ్ళడం, మరి 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 అంకులే మరి దేవదానం అంకులే మరి ఆ టైంలో కూడా ఆయనే రావడం, మరి అక్కడ కూడా మరి ఆ ఎమర్జెన్సీ బిల్ ఆయనే పే చేయడం, మరి తర్వాత మరి సర్జరీ మరి దేవుని కృప వల్ల సర్జరీ కూడా ఎంతో చక్కగా జరిగిందండి. ఆ సర్జరీ కూడా 4 hours చేశారు. అది డాక్టర్ ఎంతో రిస్క్ తో కూడిన సర్జరీ అని చెప్పారు. ఆ పీసెస్ నేను ఎలా చేయాలి, ఇది అయితే బయటకి రింగ్ వేయాల్సి వస్తుంది, రింగ్ వేసినప్పుడు ఏ ఇన్ఫెక్షన్ కూడా కాకుండా మీరు జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పారు. అసలు ఏంటి ప్రభా, బయటకి రింగ్ వేస్తే ఎంత భయంకరమైన పరిస్థితి, అట్లా వద్దు ప్రభా, లోపల ఏదో ఒకటి చేయాలి నాయన అని అట్లా ప్రార్థన చేస్తా ఉన్నాం. డాక్టర్ గారు కూడా చాలా మనుషులండి, ఆయన కూడా మరి క్రిస్టియనే, మరి ఆయన కూడా ఎన్నో యాక్సిడెంట్లు అయినాయి,
మరి సేవకులు అంటే ఆయనకి మరి ఎంతో ప్రేమ, ఎంతో గౌరవం అన్నమాట. ఆయన మాత్రమే చేయడు సర్జరీ. ఆయనతో పాటు ఒక 2-3 సర్జన్స్ తీసుకొని వచ్చి, మరి ఆయన టాలెంటెడే కానీ మరి ఆయన ఒక 2-3 సర్జన్స్ తీసుకున్నా ఆయన అట్లాగే చేశారు. మరి సెకండ్ సర్జరీ కూడా ఆయన అట్లాగే చేశారు. మరి ఇది బయటికి రింగ్ వేయాల్సి వస్తుంది, కానీ మరి నేను ట్రై చేస్తాను, మరి నా వల్ల అయినంత ట్రై చేస్తానని చెప్పి, మరి ఎంత దేవుని కృప అంటే అంత మేజర్ మరి సర్జరీని కూడా మరి ఆయన ఎంతో సింపుల్ గా మరి ఆ దేవుడిచ్చిన జ్ఞానం చేత మరి అటొక ప్లేటు ఇటొక ప్లేటు పెట్టడం, ఒక 18 స్క్రూస్ పెట్టి బిగించడం జరిగిందండి. అప్పుడు కూడా మరి వైజాగ్ లో ఉన్న అసెంబ్లీస్ మమ్మల్ని ఎంతగానో ఆదుకోవడం జరిగిందండి. నిజంగా మరి సర్జరీ టైంలో కూడా మా తల్లిదండ్రులు రాలేదు, మా అత్తమామలు రాలేదు, మా బంధువులు రాలేదు, కానీ మరి దేవుడిచ్చిన బంధువులే, నాకు దేవుడిచ్చిన రక్త సంబంధులే వచ్చి మమ్మల్ని ఎంతగానో ఆదరించారండి. నిజంగా వైఎంసీ అక్కడ శ్రీహరిపురంలో ఉన్నటువంటి జాకబ్ అంకుల్ ఫ్యామిలీ, జాకబ్ అంకుల్ వాళ్ళ అసెంబ్లీ మరి విజయనగరం వాళ్ళు మమ్మల్ని మరి ఎంతగానో మరి ఆదరించారు. ప్రతి మరి బాధల్లో కూడా మరి దేవుడు బిడ్డలే మమ్మల్ని ఎంతగానో మరి ధైర్యపరిచారండి. వాళ్ళ ఆదరణ మమ్మల్ని మరి ఫస్ట్ దేవుడు, తర్వాత దేవుడు వాళ్ళ ద్వారా మమ్మల్ని ఎంతగానో ఆదరించాడండి. ఏంటంటే ఆ చర్చ్ కన్స్ట్రక్షన్ అక్కడ మరి అక్కడంతా మళ్ళీ ఆ మందిరం కట్టలేకుండా చేస్తా ఉన్నారంట ఆ గ్రామస్తులు. మరి ఒక ఆవిడ ఉంటది, పెద్ద ఆవిడ గురువు. మరి దేవుని కృపలో మేము ఆ ఊరిలోకి వెళ్ళిన తర్వాత ఒక 2-3 గురువులు ఉండేవాళ్ళు, వాళ్ళు వృద్ధులే చనిపోవడం జరిగిందని. ఇంకా తర్వాత ఒక ఆవిడ మిగిలింది, ఆవిడ వృద్ధురాలే. మరి ఆవిడ చెప్తా ఉందన్నమాట, ఈ గ్రామంలో మా గ్రామ దేవతలు ఉన్నారు, వాళ్ళు మిమ్మల్ని ఊరుకుంటారా, ఇక్కడ మీరు మందిరం కడితే మిమ్మల్ని ఉండనివ్వడు, మిమ్మల్ని ఎట్లయినా చంపేస్తుంది. ఆయన ఎక్కడైతే మేము అందరం స్టార్ట్ చేసాం, మరి నీవెందుకు ఇచ్చావో తెలియదు, మరి దేవుడే ఆ కొలతలు మరి నా భక్తికి ఇచ్చినప్పుడు ఆ మందిరం స్టార్ట్ చేయడం జరిగిందండి. దేవుడు వాగ్దానాల ప్రకారమే మరి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి కొలత కూడా మరి దేవుడు చెప్పిందే, మా సొంత ప్రయత్నం, మా బలం అయితే కాదండి అది. మరి అంత పెద్ద కన్స్ట్రక్షన్ కూడా మా వల్ల అయితే కాదు, కానీ ఆయన ఆశ్చర్యకరంగా ఆ కన్స్ట్రక్షన్ జరిగించాడు, ఇంకా జరుగుతూ ఉంది. అయితే మరి ఆ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు అంతా కూడా ఇలాంటి పరిస్థితి. మరి అత్తమ్మ కూడా మరి బ్రెయిన్ స్ట్రోక్ రావడం, ఆమెను కూడా వైజాగ్ తేవడం, మరి అక్కడ మరి సురేష్ కుమార్ గారి దగ్గర చూపెట్టడం, ఆవిడ్ని బాగా చేపించిన తర్వాత మామయ్య గారికి యాక్సిడెంట్ అవడం, మరలా ఆయన్ని తీసుకురావడం, మరలా ఆయన్ని కూడా అక్కడ మరి ఆర్థో సర్జన్ గారి చూపించడం. మరి అట్లా అయిన తర్వాత మరి ఆ గ్రామంలో మరి మందిరం అయితే మరి సగం నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చిందండి. మరి ఎప్పటి నుంచో మరి హెల్త్ ప్రాబ్లం ఉన్నా కానీ మరి ఆ టైంలో ఎప్పుడు సీరియస్ అవనంత మరి ఆ టైంలో మరి ఇంకా 2 weeks బ్యాక్ నుంచి మరి ప్రేయర్ చేస్తా వచ్చినప్పుడు మరి దేవుడు మరి ఆ మందిరం కట్టడం స్టార్ట్ చేస్తాం మేము. మరి ఎన్నో ఆటంకాలు, మరి మేము ఎట్లయినా నాకు తెలియదు, ఆ మందిరం నువ్వు నిర్మించాలా, అక్కడ పిల్లలకి నేను అకామిడేషన్ ఇవ్వాలా, VBS చెప్పాలా, మరి అక్కడ ఎన్నో సిస్టర్స్ మీటింగ్స్ పెట్టాలా, అక్కడ ఎంతో సేవకులు గ్యాదరింగ్ చేయాలి, మరి మీరే మా సహాయం చేయండి మాకు అన్నప్పుడు మరి దేవుడు ఎంతగానో మరి 2 వ్యక్తులు చూపించి వాళ్ళలో ఒక వ్యక్తిని దేవుడు 5 నిమిషాల్లో కాకినాడ నుంచి మా దగ్గర ఉండేలాగా చేశాడండి. ఆ అబ్బాయికి వచ్చి మరి మా ఇంటికి వచ్చి ఎలా ఉన్నారు చూద్దామని వచ్చాడంటే దేవుడు ఎవరినైతే మరి పంపిస్తానని చెప్పాడు, వాగ్దానం చేశాడు, ఆ వ్యక్తిని పంపించడం జరిగింది. ఆ వ్యక్తితో మేము మాట్లాడినప్పుడు, నాయన ఇక్కడ ఉండాలి, నువ్వు ఇక్కడ కొంచెం మందిరం కట్టబడాలి, మరి మా వల్ల అయితే కావట్లేదు, అన్న వల్ల కావట్లేదు, అన్నకి 2 కాళ్ళు విరిగి మరి ఎంతో ఇబ్బందిగా ఉంటూ ఉన్నాడు, అటు మరి మందిరం కన్స్ట్రక్షన్ దూరం నుంచి ఇంత దూరం రాలేకపోతున్నాడు అన్నప్పుడు మరి అన్న మీకెందుకు, నేను కట్టిస్తానని చెప్పి ఆ పిల్లోడే ఉండడం, మరి అన్ని మాట్లాడడం, మరి అక్కడ కావాల్సిన వస్తువులన్నీ తెచ్చుకోవడం చేయడం మరి ఎంతగానో జరిగిందండి. అసలు అది దేవుని కృపే.
అది స్టార్ట్ చేద్దాం అనుకుని మరి మేస్త్రిని వాళ్ళని తీసుకొని వస్తాను, మరి ఒక 1 వీక్ టైం ఇవ్వండి అన్నాడు. 1 వీక్ టైం తర్వాత వచ్చాడు. వచ్చినప్పుడు ప్రేయర్ చేసి వచ్చారు. ఆ రోజు మరి నేను ఇడ్లీ ఒక 8 ఇడ్లీ తిన్నానండి. 8 ఇడ్లీ తిన్నాను. మరి చిన్నగా నొప్పి ఇటు లెఫ్ట్ సైడ్ మరి ఇక్కడ రావడం జరిగింది. కొంచెమే నొప్పి వచ్చింది. మరి అక్కడ ప్రేయర్ చేసి వస్తానమ్మా నేను మందిరం దగ్గర అని చెప్పి వెళ్ళారు. ఈయన వచ్చారు. వచ్చిన తర్వాత యాండి కొంచెంసేపు మీ వల్ల పడుకుంటాను అన్నప్పుడు మరి పడుకోమ్మా అన్నారు. అప్పుడు మరి ఏమన్నా టాబ్లెట్ దొరికిద్దేమో అని ఊర్లో అంతా వెతికాము. మరి ఆ ఊర్లో ఆశా వర్కర్ దగ్గర లేదు. మరి ఆ ఊర్లో ఏఎన్ఎం రాలేదు ఆ రోజు. మరి పక్క విలేజ్ కి ఏఎన్ఎం దగ్గరికి పంపించాము. ఒక టాబ్లెట్ దొరకలేదండి, గ్యాస్ట్రిక్ టాబ్లెట్. అది ప్యాంటాప్ గానీ ర్యాంటాప్ గానీ ఏది ఇచ్చినా చాలు. మరి లేకపోతే ఒక IV ఇంజెక్షన్ ఇచ్చినా సరిపోతుంది నాకు. కానీ అవి 2 దొరకలేదు. మరి ఎమర్జెన్సీలో ఒక 108 ఫోన్ చేస్తే 108 అవైలబిలిటీ లేదు. ఆటోలు రాలేదండి ఆ విలేజ్ కి. మరి ఎంతో భయంకరంగా మరి భయంకరమైన పరిస్థితుల్లో ఒక అరగంట సేపే మరి అట్లా పడుకున్న తర్వాత మరి నాకు తెలియకుండానే నేను చనిపోయానండి. ఎట్లాగంటే నా ఒళ్ళంతా చెమటలు పట్టేసి మరి బాడీలో ఆ టెంపరేచర్ అయితే ఎక్కడా కూడా లేదండి. ఒళ్ళంతా స్వెట్టింగ్ వచ్చేసి మరి ఇంకా మరి చూస్తానే ఉన్నాను కానీ నాకు తెలియకుండానే నేను కళ్ళు మూసుకొని పెద్ద గురక పెట్టి మరి అన్కాన్షియస్ అయిపోయినట్టు. అమ్మా గ్రేస్ వినిపించలేదురా? గ్రేస్ ఆంటీ వినిపించలేదా అండి? ఆంటీ వినిపించలేదు. వినిపించలేదు. ఇప్పుడు మీ వాయిస్ వినిపిస్తాను. ఓకే ఆంటీ. వీడియో ఏమన్నా తీసేస్తామేమో తీసి. ఓకే ఆడియో మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకే అండి. మరైతే అక్కడ మరి కొంతసేపు పడుకుంటానండి అని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత మరి నేను అన్కాన్షియస్ అయిపోయానంటండి. నా కాళ్ళు చేతులు ఏం కదపట్లేదంట. ఇంకా నా భర్త పెద్దగా ఏడుస్తా రండి రండి అని అందరినీ పిలుస్తా ఉన్నాడు. మరి ఆ ఊరు వాళ్ళందరూ వచ్చారు, అక్కడ ఉన్న మేస్త్రులు వచ్చారు, మరి మేము పట్టుకెళ్ళిన పనోళ్ళు వాళ్ళందరూ కూడా వచ్చేసారు. అందరు కూడా మరి కాళ్ళు చేతులు అన్ని కూడా పసుపు నూనె వేసి రుద్దుతా ఉన్నారండి. గ్రామస్తులందరూ ఒక 20 మంది దాకా మరి ఇళ్లలో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చేయడం జరిగిందండి. అందరూ కూడా మరి అట్లాగే చూస్తా ఉన్నారు. నా భర్త అయితే పెద్దగా అయితే అంటే నా ఆత్మ పైకి వెళ్ళిపోయింది చాలా దూరం. అట్లా మేఘాల్లో వెళ్ళిపోతా ఉంది చాలా దూరం. మరి నా ఆత్మ పైకి వెళ్ళిపోవడం జరిగిందండి. అక్కడ ఒక స్వరం వినిపిస్తా ఉంది, ఎందుకు వస్తున్నావు నువ్వు పైకి, వాళ్ళ కింద నిన్ను పిలుస్తా ఉన్నారు, మరి నీకు అప్పుడే టైం అవ్వలేదు, నువ్వు వెళ్ళిపో అని ఒక పెద్ద స్వరం నాకు వినిపిస్తా ఉందండి. వినిపిస్తా ఉన్నప్పుడు మరి ఎట్లాగైతే నా ఆత్మ మరి మేఘాల్లో మరి పైకి వెళ్ళిపోయిందో అట్లాగే మరి ఆ మేఘాల్లో మరి కిందకి రావటం జరిగిందండి. మరి కిందకి వచ్చినప్పుడు వెంటనే నేను లేచి చూసినప్పుడు ఆ గ్రామస్తులు అందరూ కూడా ఏడుస్తా ఉన్నారు. నా భర్త కూడా ఏడుస్తా ఉన్నాడు. అసలు ఇంకప్పుడు అర్థమైందండి, నాకు కూడా అర్థమైంది. నేను లేచి పెద్దగా ఏడ్చి నేను నిజంగా ఈ దినం నేను చనిపోయాను, కానీ నా దేవుడే నన్ను బ్రతికిచ్చి నా ఆత్మను మరలా నాలో ఉంచి నీకు ఇంకా టైం కాలేదని చెప్పి మరి కిందకి పంపించాడని చెప్పి వాళ్ళందరూ కూడా సాక్ష్యం చెప్పి వెంటనే మరి హాస్పిటల్కి వెళ్దామని చెప్పి వాళ్ళందరూ కూడా మరి అక్కడి నుంచి ఒక వెహికల్ కూడా అందుబాటులో లేదండి, బండి మీదే మళ్ళా నా భర్తే డ్రైవింగ్ వెనకాల ఒక ఊరు అతను కూర్చోబెట్టి మరి అట్లా తీసుకొని రావడం కూడా జరిగిందండి. అందరికి వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది. అయితే మరి అట్లా వచ్చినప్పుడు మరి అక్కడ స్టాఫ్ నర్స్ కూడా అది నా వల్ల కాదమ్మా, వెయిన్స్ ఏమీ కూడా అందట్లేదని చెప్పినప్పుడు మరి అక్కడ ట్రీట్మెంట్ ఏమీ జరగలేదండి. మళ్ళా 4.5 hours
మరి కిందకి వైజాగ్కే తీసుకొని వెళ్లాల్సిందే, ఇక్కడ నా వల్ల కాదని చెప్పినప్పుడు మరలా కిందకి తీసుకొని వెళ్ళడం జరిగిందండి. అప్పుడు మరి ఐసీయూలో అడ్మిట్ చేశారు, ట్రీట్మెంట్ ఇస్తా ఉన్నారు. మరి ఇక్కడ మరి నిమ్మలగొందులో మరి కన్స్ట్రక్షన్ అయితే ఆగలేదండి, అది జరుగుతానే ఉంది. అయితే వాళ్ళల్లో ఒక మేస్త్రి మరి ఏమైందంటే అతను కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్న మేస్త్రి పైనుంచి కింద పడిపోవటం, అతని కాలు విరిగి 2 ముక్కలు అయిపోయిందండి. అసలు మరి మెయిన్ బోన్, దాని వెనకాల చిన్న బోన్ ఒకటి, మరి సపోర్టింగ్ బోన్ 2 కూడా మరి ముక్కలు అయిపోయినాయండి. అసలు మరి ఇట్లాంటివన్నీ కూడా ఆ గ్రామ దేవతలే చేస్తా ఉన్నారంట. మరి మరి మాకైతే తెలియదు. అతను కూడా హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. మరి నేను డిశ్చార్జ్ అవ్వడం, మళ్ళీ అతను తిరిగి పలకరించడం, మళ్ళీ వచ్చి మరి అక్కడ ఇంటి దగ్గర ఉండడం జరిగిందండి. మళ్ళీ తర్వాత ఇంకొక లేడీకి ఏమైందంటే మరి ఆ తర్వాత ఒక 2 days తర్వాత ఆవిడకి కూడా ఒక బొటని వెళ్ళు తెగిపోవటం జరిగిందండి మందిరం కడుతున్నప్పుడే. అసలు మరి ఎన్ని కార్యాలు జరిగినా కానీ దేవుడు ఆ మందిరం మరి కట్టించాడు, మరి ఆయన మహిమ కోసమే. మరి ఇంకా కడతానే ఉన్నారు. మరి ఒక పక్కన నేను హాస్పిటల్, ఒక పక్కన మరి ఆ మేస్త్రి హాస్పిటల్, మరి అట్లాగా జరుగుతా ఉంది. మరి ఒక రోజు మరి ఇక్కడ మరి 1 week తర్వాత రివ్యూకి వెళ్ళాను. రివ్యూకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా బానే ఉన్నారు అని చెప్తే డాక్టర్, మరి ఆ రోజే కొంచెం ఆకలేసి కొంచెం ఫుడ్ తీసుకోవడం జరిగిందండి. ఫుడ్ తీసుకున్న తర్వాత వెంటనే మరలా అన్కాన్షియస్ అయిపోయాను. మరి ఫిట్స్ వచ్చినట్టుగా మరి కింద పడి గిలగిలా కొట్టుకుంటా ఉన్నానంట. మరలా తీసుకెళ్లి మరి హాస్పిటల్ అడ్మిట్ చేసినప్పుడు అక్కడ మరి డాక్టర్ అన్నాడు, మరి నువ్వు మరి ఇట్లా కామనే అని చెప్పావమ్మా, అన్ని టెస్టులు చేయాలి, నువ్వు ఇట్లా చేస్తే కుదరదని చెప్పి ఆయన సిటీ చేయడం జరిగిందండి. సిటీ స్కాన్ చేసినప్పుడు మరి ఎంఆర్ఐ చేసినప్పుడు మరి ఆ లెఫ్ట్ సైడ్ అంట మరి నాది డైజెస్టివ్ ట్రాక్ షోల్డర్ వరకు వెళ్ళిపోయిందండి. ఇట్లా ఉందమ్మా నీ కండిషను, మరి నువ్వు ఇంటికి వెళ్ళిపోతావా, నీకు ఆపరేషన్ చేయకపోతే నీకు చాలా సీరియస్ అని చెప్పి ఆయన మరి అరవడం జరిగిందండి. అరిచినాక మరి నాకు సర్జరీకి రెడీ చేసేస్తా ఉన్నారు. కార్డియాలజీ మరి క్లియరెన్స్ ఇచ్చేసింది, న్యూరాలజీ క్లియరెన్స్ ఇచ్చేశారు అందరూ. మరి రెస్పిరేటరీ ఏ టెస్ట్ చేయలేదు కానీ మరి వాళ్ళైతే అక్కడ ఆ డిపార్ట్మెంట్ లేదండి అక్కడ. అయితే ఒకే ఒక్క సర్జన్ ఉన్నాడు మరి పినాకిల్లో. మరి అయితే అతను మరి చేస్తానని అతను కూడా రావడం, మాట్లాడడం జరిగింది. ఇంకా రేపు సర్జరీ అనగా ఫ్యామిలీ డాక్టర్ ఏం చెప్పారంటే, ఆయన ఆర్థో సర్జన్, ఏమండి ఇక్కడ వద్దు, మరి ఇది క్రానిక్ అయింది, ఇది సీరియస్. ఒకవేళ మరి ఆ సర్జరీ టైంలో హార్ట్ కంప్లైంట్ వస్తే ఒక హార్ట్ డాక్టర్ ఉండాలి. మరి ఆ పార్ట్ లో మరి ఏమైనా కానీ ఒక డెసిషన్ తీసుకోవడానికి నెంబర్ ఆఫ్ డాక్టర్స్ మరి సర్జరీ చేయాలి, మరి ఇక్కడైతే మీరు చేపించుకోవద్దు, అది మీకు రిస్క్ అని చెప్పినప్పుడు మరి ఎట్లాగ ప్రభువా అని ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు మరి సిఎంసికి మరి వెళ్ళమని దేవుడు చెప్తా ఉన్నాడు. మరి ఈ కండిషన్ లో ఈ రిజిస్టర్ పెట్టుకొని ఇక్కడ డిశ్చార్జ్ అవ్వడం, అక్కడికి ఎలా వెళ్ళాలన్నప్పుడు మరి జాకబ్ అంకుల్ వాళ్ళ ఫ్యామిలీ రావడం జరిగిందండి. వాళ్ళు వచ్చి చూసి వెంటనే అంకుల్ మరి ఆ రోజు మా వెడ్డింగ్ యానివర్సరీ, అంకుల్ వచ్చి ప్రేయర్ చేసి హాస్పిటల్లోనే మరి ఆయనే ఫ్లైట్ బుక్ చేయడం జరిగిందండి. ఫ్లైట్ బుక్ చేసిన తర్వాత మరి అక్కడికి వెళ్ళడం, అడ్మిట్ అవ్వడం, మరి వాళ్ళు స్లాట్ ఇవ్వకపోవడం, ఇంకా 1 month టైం ఇవ్వడం. ఈ 1 month కూడా మరి నేను మరి లాస్ట్ 1 month కూడా నేను లిక్విడ్ డైట్ లోనే ఉన్నానండి. సాలిడ్ డైట్ అయితే తీసుకోకూడదు. ఒకవేళ తీసుకుంటే ఏంటంటే మరి నేనేమవుతానో మరి చెప్పలేరు. ఎందుకంటే మరి ఆ బ్యాగ్ మరి ఎట్లా అంటే మరి మన ఆహారపు తినే సంచి మరి అదేంటంటే దాంట్లో కొంచెం వెయిట్ పడగానే అంట అది ఇట్లా రొటేట్ అయిపోతా ఉందంట. రొటేట్ అయిపోయినప్పుడు మరి పైనకి మరి కింద మరి హెడ్ కి మరి కింద బాడీ పార్ట్స్ కి కూడా మరి అది కనెక్షన్ లేకుండా అయిపోతా ఉందండి. అలా ట్విస్ట్ అయినప్పుడు మరి నాకు మరి ఏమవుతుందో నాకు అర్థం కానటువంటి పరిస్థితి అనమాట. ఆ 2 months కూడా నేను లిక్విడ్ డైట్ లోనే ఉండడం జరిగిందండి. అయితే మరి దేవుడి మహా కృప, అసలు ఫ్రూట్స్ కూడా తినొచ్చు, తిన్నా గానీ వాటి మీద మరి పీలంతా తీసేసుకొని ఒక ఫుల్ యాపిల్ అయితే తినకూడదండి, ఒక చిన్న ముక్క మాత్రమే తినాలి. మరి రోజుకి అట్లాగా 1 hour కి అట్లాగా కొంచెం ఒక 100 grams అట్లా తింటా ఉండాలండి. అయితే 2 months తర్వాత మరి మహాకృప వల్ల మరి సిఎంసిలో మరి డాక్టర్స్, నేను ఓల్డ్ కేసే మరి 2013 లో మరి అప్పుడు వెళ్ళడం జరిగింది. వాళ్ళు చూసి మరి ఇప్పుడు నీకు సర్జరీ అవసరమా అని అడిగారండి.
సర్జరీ అవసరమా అంటారేంటి సార్? మరి నాకు ఇంత భయంకరమైన కండిషన్ లో నేను ఉన్నాను కదా, నా సర్జరీ అవసరమా అంటే నువ్వు బాగానే ఉన్నావు కదా అని చెప్తా ఉన్నారు. అసలు ఎంత విచిత్రం అంటే లోపల మరి ఏమీ బాలేదు, కానీ బయటకెత్తే దేవుడు ఎంత శక్తినిచ్చాడు. మరి ఎంత నడిచేదన్నో అండి. నిజంగా ఫుడ్ లేకుండా మరి లిక్విడ్స్ తోటి మరి 2 months నుంచి అట్లా ఉన్న నేను మరి ఎంత దూరం వెళ్ళి ఎన్ని టెస్టులు చేయించుకునేదాన్నో మరి కేవలం ఆయన ఇచ్చిన కృపే అండి. అయితే మరి డాక్టర్స్ నాకు ఖచ్చితంగా చేయాలి సార్, నేను ఇది భరించలేకపోతున్నాను, నాకు మోషన్ ప్రాబ్లం వస్తుంది, నేను ఫుడ్ తీసుకోలేకపోతున్నాను అని చెప్పినప్పుడు వాళ్ళు స్లాట్ బుక్ చేయడం, మరి సర్జరీ కొరకు నన్ను సిద్ధపరచడం జరిగిందండి. నాకు మరి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయమన్నప్పుడు మరి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కూడా చేస్తూ ఉండేదాన్ని. అయితే మరి నాకు ఫిట్స్ వచ్చినాయని చెప్పి న్యూరో డిపార్ట్మెంట్ కి రాయడం, మరి న్యూరాలజీలో అన్ని టెస్టులు చేసి ఇది ఫిట్స్ కి సంబంధించింది కాదమ్మా అని వాళ్ళు చెప్పడం, మరి ఎక్కువ పెయిన్ ఉన్నప్పుడు నాకు తెలియకుండా నేను అట్లాగా మరి మరి ఫిట్స్ లాగా వచ్చినట్లు మరి బాడీ అంతా కూడా మరి అట్లా అవ్వడం జరుగుతూ ఉంటుందంటండి. అయితే న్యూరాలజీ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఇచ్చేసింది, కార్డియాలజీ క్లియరెన్స్ ఇచ్చేసింది. ఇంకా రెస్పిరేటరీ డిపార్ట్మెంట్ కి వెళ్ళినప్పుడు వాళ్ళన్ని టెస్టులు చేసి మరి రెస్పిరేటరీ డిపార్ట్మెంట్ అయితే ఇది నేను మీకు క్లియరెన్స్ ఇవ్వలేను, ఎందుకంటే ఇది చాలా రిస్క్ సర్జరీ, ఎందుకంటే లెఫ్ట్ లంగ్ అస్సలు లేదు, మరి రైట్ లంగ్ ఉంది కానీ అది 34% మాత్రమే వర్క్ చేస్తుంది, కాబట్టి నేనైతే మీకు క్లియరెన్స్ ఇవ్వలేను, అది మీ ఓన్ రిస్క్ అని చెప్పి చెప్పారండి. ఇంకా చెప్పినప్పుడు మరి ఎంతగానో మరి భయం వేసింది, ఏడుపు వచ్చింది. కానీ మరి ఆయన చిత్తం, బ్రతికున్నా ఆయన కోసమే, చనిపోయినా ఆయన కోసమే అని చెప్పి మరి సర్జరీకి సిద్ధపడడం జరిగింది. ఒక 2 units బ్లడ్ రెడీ చేసుకోమన్నారు. అయ్యో ప్రభువా, నాకున్న ప్రాబ్లమే ఇంకా ఎక్కువ, మరి మళ్ళా 2 units బ్లడ్, నాకు మళ్ళీ ఆ బ్లడ్ సెట్ అవుతుందో లేదో అనుకున్నాను. కానీ మరి దేవుడు ఆ బ్లడ్ కూడా అవసరం లేకుండానే నాకు సర్జరీ చేశారండి. అయితే సర్జరీ చేసేటప్పుడు ముందుగానే చెప్పారు వాళ్ళు సర్జన్స్, మరి వైజాగ్ లో ఒక సర్జన్ మాకు తెలుగు సర్జన్ ఇచ్చారండి. వైజాగ్ నుంచి వచ్చారు అతను కూడా అక్కడ సిఎంసికి, అతను మాకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పుడు ఏంటంటే మీకు మరి లెఫ్ట్ సైడ్ సిస్టమ్ అంతా పైకి వెళ్ళిపోయింది, కిడ్నీ పైకి వెళ్ళిపోయింది, హార్ట్ రైట్ సైడ్ కి జరిగింది. మరి అక్కడికి వెళ్ళి నాకు తెలిసిందండి నాకు గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఉన్నాయంట. మరి అయితే మరి ఆ టైంలో స్ప్లీన్ అడ్డు వస్తే స్ప్లీన్ తీసేయాల్సి వస్తుంది, మరి ఏమన్నా పేగులు అడ్డు వస్తే అవి కట్ చేయాల్సి వస్తుంది. మరి కిడ్నీ రప్చర్ అయితే మాకు సంబంధం లేదు, మరి హార్ట్ రప్చర్ అయినా మాకు సంబంధం లేదు. మరి ఆ టైంలో మరి ఏ పార్ట్ తీసేయాల్సి వస్తుందో మాకు తెలియదు, మరి ఏ పార్ట్ అయినా తీసేయచ్చు, అందులో మీకు సింగిల్ లంగ్ కాబట్టి మీరు వెంటిలేటర్కి వెళ్ళిపోతారు, ఐసీయూలో ఉంటారు, మీరు మరి బయటకు వచ్చేదాకా మరి మేము చెప్పలేము. ఒకవేళ సర్జరీ అయిన తర్వాత కూడా లోపలంతా వాటర్ ఫామ్ అవుతుంది, ఆ వాటర్ అంతా కూడా ఒకవేళ మరి త్వరగా మరి అది డ్రైన్ మరి త్వరగా కంప్లీట్ అయితే సరే, లేకపోతే మరి దానికి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ వస్తాయో మాకు సంబంధం లేదు, మేమైతే చెప్పలేము. ఇదైతే మరి చాలా రిస్క్ సర్జరీ, 99.9 రిస్క్ సర్జరీ. మరి ఆ లంగ్ కూడా డెవలప్ అవ్వకపోవచ్చు, ఆ ఉన్న ఒక లంగ్ కూడా సపోర్ట్ చేయకపోవచ్చు, మరి మాకైతే సంబంధం లేదని చెప్పి మరి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి మరి అట్లా సిగ్నేచర్ చేయించుకోవడం జరిగిందండి. తర్వాత హెచ్ఓడి కూడా మరి సుధాకరన్ చంద్రన్ అని ఆయన ఉన్నారు, ఆయన కూడా పిలిచి అమ్మా మరి నీకు సర్జరీ అయితే మేము చేస్తాం, మరి అదైతే చాలా రిస్క్ సర్జరీ, మేజర్ సర్జరీ, అన్ని పార్ట్స్ కలిపి చేయాల్సిన సర్జరీ. మరి ఆ సర్జరీలో ఏమవుతుందో మాకు తెలియదు, మేమైతే మరి రిస్క్ చేస్తున్నాము, తర్వాత ఇంకా నీ ఇష్టం, బాగా ప్రేయర్ చేసుకోమని చెప్పారండి. ఆయనైతే కనిపించినప్పుడల్లా ప్రేయర్ చేస్తున్నావా అని అడిగేవాళ్ళు. చేస్తున్నాం సార్ అని చెప్పేదాన్ని. ఆ టెన్షన్ లో ప్రేయర్ ఏం వస్తుందండి, ఏం జరిగిద్దా, నేను బ్రతుకుంటానా చనిపోతానా, నాకు స్ప్లీన్ తీస్తారా, నాకు గాల్ బ్లాడర్ తీస్తారా, నాకు కిడ్నీ తీస్తారా, నాకు ఈ పేగులన్నీ కట్ చేసేస్తారా, అదే టెన్షన్ ఉంటది కానీ అసలు బయటికి వస్తానా లేదా అనే టెన్షన్ ఉంటది కానీ ప్రేయర్ అయితే వచ్చేది కాదు. ప్రభువా నువ్వే బ్రతికిచ్చినా నీ చిత్తమే, ఏది చేసినా నీ చిత్తమే అనుకుని ఇట్లా మాట్లాడుతూ ఉండేదాన్ని. కానీ నా కోసం మరి మీరు అందరూ కూడా ఎంతో ప్రార్థన చేశారు, ఎంతో మంది తెలియని ప్రజలు నా కోసం ప్రార్థన చేశారండి, ఎన్నో సంఘాలు, ఉపవాస ప్రార్థనలు, కన్నీటి ప్రార్థనలు. మరి దేవుడు విని ఆ సర్జరీ ముందు మరి డాక్టర్ వచ్చి ఎక్సర్సైజ్ చేయమన్నప్పుడు ఆ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ మరి ఒక్క బాలే లేచింది, ఎట్లయినా నువ్వు ట్రై చేయాలి లేకపోతే చాలా కష్టం అని చెప్పినప్పుడు ఆ ట్రై చేస్తా ఉన్నప్పుడు అప్పుడే మరి ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్, ఒక 15 members ప్రేయర్ చేస్తా ఉన్నారండి నా సర్జరీ కోసం. రేపు సర్జరీ అనగా నైట్ 12 o'clock
ప్రేయర్ చేస్తా ఉన్నప్పుడు ఆశ్చర్యకరంగా అవి 2 బాల్స్ లెగవడం జరిగిందండి. మరి ఎంత ఆశ్చర్యం అంటే మరి లంగ్ మరి కొంచెం రెస్పాండ్ అయిందనమాట. అసలు దేవుని మహాకృప. మరి అక్కడ ఒక సిస్టర్ ఉండేది. ఆవిడ కూడా మరి నాకు ఎంతో చక్కగా కేర్ తీసుకొని మరి నాకు ఎంతో కౌన్సిలింగ్ ఇచ్చి, చిన్న పాపే బిఎస్సి నర్సింగ్ 3rd ఇయర్ చదువుతున్న పాప, ఆ పాప రావడం, దేవుడి గురించి చెప్పడం, నీకేం కాదు నువ్వు ధైర్యంగా ఉండని చెప్పడం, మరి నా దగ్గరికి వచ్చి మరి నా బెడ్ బాత్ అయితే నాకు మెడికల్ గా అంత ట్రీట్మెంట్ ఇవ్వడం, అసలు నాకు మరి ఎంతో చక్కగా చూసింది. ఐసీయూలో కూడా తను కనిపించింది కానీ మరి నా సర్జరీ అయ్యాక తను కనిపించలేదండి. మరి దేవుడు కూడా మరి ఆశ్చర్యకరుడు. నిజంగా ఆ అమ్మాయిని దేవుడే నా దగ్గరికి పంపించాడు. తర్వాత అయితే నేను ఆ అమ్మాయిని చూడలేదండి. అసలు ఎంత ఆశ్చర్య కార్యాలంటే ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు. తన పేరు హ్యానా. మరి ఎంతో కేర్ తీసుకొని నా సర్జరీ ముందు కూడా తనే చిన్న పాప మరి ప్రేయర్ చేసి పంపించడం జరిగిందనమాట. అయితే ఇంకా సర్జరీ చేశారండి. మరి 11 డాక్టర్స్ వచ్చారు. నేను చూస్తానే ఉన్నాను నా సర్జరీ. 11 డాక్టర్స్ వచ్చినప్పుడు నేను అడుగుతా ఉన్నాను, నాకు హెచ్ఓడి కావాలి అన్నప్పుడు, వస్తారు తనే చేస్తారు, మేమెవరం చేయమన్నారు, కానీ నేను చూస్తానే ఉన్నాను. మరి నాకు ఇంకా మరి అనెస్థీషియా ఇచ్చారు, వెంటిలేటర్ పెట్టారు. ఇంకా తర్వాత ఏమైందో నాకు తెలియదండి. సర్జరీ అయితే మరి అంతమంది 11 డాక్టర్స్ కూడా మరి వాళ్ళు ఉండి చేయడం జరిగిందనమాట. చేసిన తర్వాత మరి తెల్లవారి మరి ఈవినింగ్ 5:30, 6 o'clock కి నేను కాన్షియస్ లోకి వచ్చి చూడడం జరిగిందండి. మరి చూసినప్పుడు మరి అప్పుడు నేను బ్రతికే ఉన్నాను అనుకున్నాను అనమాట. బ్రతికున్నాను ప్రభువా, నీకు స్తుతులు అనుకున్నాను. ఆ సర్జరీ అయినట్టు కూడా నాకు అర్థం కాలేదు, ఏ పెయిన్ లేదు, అసలు ఎంతో హ్యాపీగా ఉందన్నమాట. అయితే 3rd డే మరి డాక్టర్స్ అందరూ వచ్చి చూస్తా ఉన్నారు. నిండా చాలా మంది డాక్టర్స్ వచ్చేసారు. వచ్చి చూస్తా ఉన్నారు, ఎక్స్రే తీస్తా ఉన్నారు, స్కాన్ చేస్తా ఉన్నారు. ఏమైందంటే ఎంత ఇది వండరు, అసలు ఇది మెరాకిల్ ఇది అనుకొని వాళ్ళందరూ మరి ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటా ఉన్నారండి. చూస్తే ఏంటంటే నాకు లెఫ్ట్ సైడ్ లంగ్ అది ఎక్స్పాండ్ అయిందంటండి. మరి ఎప్పుడు ఎక్స్పాండ్ అయిందో తెలియదు కానీ దానికి ఒక ట్రీట్మెంట్ ఇవ్వలేదు, దానికి ఒక మెడిసిన్ ఇవ్వలేదు, దానికి ఏం చేయలేదు. కానీ మరి బై బర్త్ నాది మరి వర్కింగ్ లో లేని లంగ్, అది చిన్న సైజ్ లో ఉన్న లంగ్ అది ఫుల్ గా ఎక్స్పాండ్ అయ్యి మరి 80 to 90% అది వర్క్ చేయడం స్టార్ట్ అయిందంటండి. అసలు ఎంత ఆశ్చర్యం అంటే ఆయన శూన్యంలో సృష్టిని చేసిన గొప్ప దేవుడు. ఇన్ని సంవత్సరాల తర్వాత నా శరీరాన్ని మళ్ళీ ఆయన నిర్మించిన గొప్ప దేవుడు అనమాట. ఆ ఊపిరితిత్తు మరి ఎంతగా మరి అది పెరిగి మరి ఫుల్ గా వర్క్ చేయడం స్టార్ట్ అయిందండి. లేకపోతే నేను వెంటిలేటర్ మీద నుంచి వచ్చేదాన్ని కాదు. వెంటిలేటర్ తీస్తే నా ప్రాణం పోయేది. అలా ఉన్న లంగ్ కూడా అది రెస్పాండ్ అయ్యే కండిషన్స్ కాదు. కానీ మరి దేవుడు ఎంతో గొప్ప దేవుడు. మరి ఆ లంగ్ పెరగడం, మరి పెరిగిన మాత్రమే కాకుండా అది ఫుల్ గా ఎక్స్పాండ్ అయ్యి 90% వర్క్ చేయడంతో మరి నాకు మరి 5 days తర్వాత వెంటిలేటర్ తీసేయడం జరిగిందండి. అసలు ఎంత గొప్ప దేవుడు అంటే మరి నా అవయవాలన్నీ కూడా నూతన సృష్టిగా చేశాడు. నా అవయవాల్లో మరి ఏ ఒక్క భాగం కూడా తీయలేదు, కానీ గాల్ బ్లాడర్ తీస్తారండి. ఎందుకంటే మళ్ళా అది ఉంటే నీకు సర్జరీ ఇంకా చేయడానికి అవ్వదమ్మా, ఇంకా నీకు ఏ సర్జరీ చేయడానికి అవ్వదని ఓపెన్ సర్జరీ చేసి, మరి చాలా మేజర్ సర్జరీ అమ్మా, ఇది ఓపెన్ సర్జరీ, లాప్రోస్కోపీ కూడా చేయడానికి అవ్వదని చెప్పి చిన్న బ్లడ్ కూడా నాకు ఎక్కించకుండా మరి ఆ వేస్ట్ అయినటువంటి ఆ గాల్ బ్లాడర్ ని, ఆ వేస్ట్ పార్ట్ ని మరి తీసేయడం జరిగిందండి. మళ్ళీ ఆ పార్ట్స్ అన్ని కూడా మరి ఆ సిస్టమ్ అంతా కూడా కిందకి జరిపి వాళ్ళు మధ్యలో ఆ పెద్ద హోల్ అయిపోయి ఆ హోల్ లో నుంచి ఆ సిస్టమ్ అంతా మరి లంగ్ ప్లేస్ లోకి వెళ్ళిపోవడం జరిగిందండి. అవన్నీ కూడా మరి కిందకి నెట్టి మరి అక్కడ మరి సూచర్స్ వేసి మరి అక్కడ ఒక మెష్ లాంటిది పెట్టారంటండి. మరి ఎంత దేవుని కృప అంటే ఆ డాక్టర్స్ కి దేవుడు ఎంతో జ్ఞానం ఇచ్చి మరి సర్జరీ జరిగించాడు. అంత మాత్రమే కాదు కానీ ఇది ఎంతో అద్భుతం అండి. ఒక ట్రాన్స్ప్లాంటేషన్ లేకుండా, ఒక మెడిసిన్ లేకుండా, ఒక ట్రీట్మెంట్ లేకుండా చిన్నప్పటి నుంచి బై బర్త్ లేని లంగ్ మరి నాకు ఇన్ని సంవత్సరాల తర్వాత దేవుడు ఇచ్చిన విధానాన్ని బట్టి నన్ను ఎంతో నూతనంగా ఇప్పుడే పుట్టిన మరి చిన్న పాపలాగా దేవుడు ఎంత నూతన శరీరాన్ని నాకు ఇచ్చినందుకు దేవాతి దేవునికి కృతజ్ఞతా స్తుతులండి.
మరి నన్ను ఎంతో చక్కగా నేను ఒక 10 days లోనే ఎంతగా రికవరీ అయ్యానంటే 1 week నాకు వెంటిలేటర్ తీసేయడం జరిగింది. మరి ఒక 10 days కల్లా నన్ను మరి వాళ్ళు తిప్పడం జరిగింది. అసలు అందరూ కూడా షాక్ అవుతున్నారు. ఆ డిపార్ట్మెంట్ అందరూ కూడా, మరి అక్కడ ఉన్న స్టాఫ్ అంతా కూడా అసలు ఏంటి ఇంత తొందరగా రెస్పాండ్ అవుతుంది, మరి ఇంత తొందరగా మరి ఈమెలో మరి ఇంత హీలింగ్ అని మరి వాళ్ళందరూ కూడా డిపార్ట్మెంట్ అందరూ కూడా షాక్ అయిపోతా ఉన్నారు. మరి ఎంతో చక్కగా లేచి నడవడం. మరి 17 days మాత్రమే నేను హాస్పిటల్లో ఉండడం జరిగిందండి. మరి తర్వాత వాళ్ళంతట వాళ్ళే నైట్ సూచర్స్ ఇప్పదీసి మరి నీకేం ప్రాబ్లం లేదు, జర్నీలో కూడా ఏం ప్రాబ్లం లేదన్నప్పుడు మరి తెల్లవారే మరి కావలికి రావడం కూడా జరిగిందండి. మరి అక్కడ ఏంటంటే మరి నాకు మరి సర్జరీ అయిన తెల్లవారే మరి నేను ఏ టైంకి అయితే నేను కళ్ళు తెరిచానో ఆ టైంకే మా అత్తగారు పరలోకి వెళ్ళడం జరిగిందంటండి. మరి ఆ టైంలో మరి ఎంతో మరి అది విచారకరం. మరి హాస్పిటల్కి వెళ్ళక ముందే నేను మరి దేవుణ్ణి అడిగాను, ప్రభువా మరి మేము హాస్పిటల్లో ఉంటే ఉన్నది మేమిద్దరమే, ఆమెను చూసుకోవడానికి ఇంకా పిల్లలు కూడా లేరు, ఆయన ఒక్కడే. మరి ఇలాంటి పరిస్థితుల్లో నేను రాలేను, ఆయన రాలేడు, ఆవిడ నుంచి ప్రభు అన్నప్పుడు మరి మన ఆలోచనలు మన ఉద్దేశాలు వేరు, ఆయన తలంపులు ఉన్నతమైనవండి. అయితే మరి ఆవిడని మరి ఆయన రాజ్యంలో చేర్చుకున్నాడు. మరి నా భర్త వచ్చి ఇక్కడ బరియల్ కార్యక్రమాలన్నీ చేసి 2 రోజులుండి మరలా అక్కడికి రావడం, మరలా నన్ను చూసుకోవడం, ప్రయాణాలు మరి కావలి నుంచి మరలా రాయవెల్లూరు రావడం, మరలా రాయవెల్లూరు నుంచి ఇక్కడికి రావడం. మరి ఎంతో మరి ఇంత మరి శ్రమల్లో కూడా ఆయన మహాకృపను మేము కళ్ళారా చూడగలిగాం, అనుభవించగలిగాం. మరి నా సర్జరీ అయి వచ్చిన తర్వాత మరి నేను ఆవిడని చూసుకోలేకపోయేదాన్నేమో. మరి దేవుడు ఆవిడ అందుకే మరి ముందుగానే ఆయన సన్నిధానానికి పిలిచారు. మరి ఎంత దేవుని కృప అంటే మరి ఆయన మహాకృపలో నన్ను భద్రపరిచి మరి నాకు నూతన అవయవాలనిచ్చి నూతన సృష్టిగా చేసిన మరి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులండి. మీ అందరికి కూడా నా వందనాలు. నా గురించి ఎంతగానో ప్రార్థన చేశారు. మరి నన్ను దేవుడు ఇప్పుడైతే ఒక నూతన సృష్టిగా చేసి మరి ఆయన బతికినంత కాలం కూడా ఆయన కొరకు ఒక గొప్ప సజీవ సాక్షిగా నన్ను ఉంచాడండి. లాస్ట్ మరి కోవిడ్ వచ్చింది నాకు. మరి నా భర్త మరి 2వ కాల యాక్సిడెంట్ అయింది. మరి ఆ టైంలో నాకు కోవిడ్ వచ్చిందండి. మరి నేనే వెజిటేబుల్స్ తేవాల్సిన పరిస్థితులు, మరి ఎక్కడ అంటుకుందో తెలియదు. మరి అక్కడ కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చినప్పుడు కూడా మరి ఎంతో ఇంకా లాస్ట్ స్టేజ్ ఇంకా అప్పుడు, ఎందుకంటే ఉన్న సింగిల్ అని మరి 34% వర్కింగ్ లో ఉంది. మరి అప్పుడు లాస్ట్ స్టేజ్ ఇంకా మరి అప్పుడు మమ్మల్ని ఎవరు చూస్తారన్నప్పుడు మర్సీ సిస్టర్ మరి తన ఇంటికి తీసుకెళ్లి నాకు వచ్చినా పర్వాలా, నేను చనిపోయినా పర్వాలా, నా బిడ్డలకైనా ఏం కాదు, మరి మీరు బ్రతకాల, మీరు ప్రభు పరిచర్య చేయాలని ఆవిడ చెప్పి మరి ఆవిడ దగ్గరికి తీసుకెళ్లి మరి మాకు ఎంతగానో పరిచర్య చేసిందండి. భర్త ఏమో లెగవలేని పరిస్థితి, ఆయన అప్పుడే 3rd month అనుకుంటా సర్జరీ. ఒక పక్కన కోవిడ్, ఇద్దరికి కోవిడ్ వచ్చేసింది, నాది ఆయనకి కూడా అంటుకుంది. మరి ఇక నేను తినట్లేదు, ఏం చేయట్లేదు, మరి ఇంకా బ్రీతింగ్ కూడా చాలా ప్రాబ్లం అయింది. ఇంకా మన వల్ల కాదు, ఇంట్లో ఉంటే ఏమవుతుందో హాస్పిటల్ అడ్మిట్ చేసేద్దామని వీళ్ళందరూ అనుకొని ఇంకా నెక్స్ట్ డే అడ్మిషన్ కోసం మరి వెతుకుతా ఉన్నప్పుడు ఆ నైటే దేవుడు వచ్చి మరి నన్ను ఎంతగానో స్వస్థపరచడం జరిగిందండి. మరి అన్నం తినాలనిపించింది, అప్పుడే లేచి ఇంకా తినడం స్టార్ట్ చేశాను అనమాట. అసలు అప్పుడు కూడా మరి దేవుడు ఉన్న ఒక్క లంగుతోటి నన్ను ఎంతగానో బ్రతికిచ్చాడు. ఆ టైంలో ఎంతో మంది మరి దేవుని సేవకులు ప్రభు సన్నిధానానికి వెళ్ళారు, కానీ నన్ను ఆ టైంలో కూడా దేవుడు బ్రతికిచ్చినట్లుగా చూస్తా ఉన్నానండి. మరి ఇంత మేలు చేసిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ మేము విన్న మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నానండి.